మనం స్లాబ్స్ అన్ని పెట్టిన తర్వాత తీసుకోవాల్సిన స్టేర్ కేస్ రెయిన్ఫోర్స్మెంట్. స్టేర్ కేస్ ఆల్రెడీ మనకు ఒక లిఫ్ట్ వేసారు. నెక్స్ట్ లిఫ్ట్ వచ్చేటప్పుడు ల్యాండింగ్ నుంచి టాప్ స్లాబ్ వరకు నెక్స్ట్ లిఫ్ట్ పడుద్ది. ఈ లిఫ్ట్ అప్పుడు ఎందుకు వెళ్ళామంటే ఇప్పుడు బీమ్లోకి ఏదైతే రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయలేం కాబట్టి లిఫ్ట్లోకి వెళ్ళాము. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ ల్యాండింగ్లో మనకు రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. ఆ రెయిన్ఫోర్స్మెంట్ అబ్జర్వ్ చేస్తే బాటమ్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవి టాప్లోకి బెండ్ చేస్తున్నారు. సో ఇది బాటమ్ బార్ మనం అబ్జర్వ్ చేస్తాం. దీన్ని టాప్లోకి బెండ్ చేస్తాం. ఇది వచ్చేటికి టాప్ బార్, దీన్ని బాటంలోకి బెండ్ చేసి బాటమ్ నుంచి తీసుకొస్తాం. ఇది కూడా 44th డిస్టెన్స్ ఉంటుంది. సో పై నుంచి కూడా సేమ్ వచ్చింది. పై నుంచి కూడా బాటంలో బార్స్ భీమ్ కింద నుంచి వచ్చేవన్నీ కూడా పైకి పైన ఉండే అన్నీ కూడా కిందకి రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే స్లాబ్ మ్యాట్స్కి ఫిక్స్ చేస్తాం వాటిని. స్లాబ్ యొక్క బాటమ్ది మనకి నార్మల్ స్లాబ్ బాటమ్కి, వేస్ట్ స్లాబ్ టాప్కి, వేస్ట్ స్లాబ్ బాటమ్ నార్మల్ స్లాబ్ టాప్కి వచ్చేట్టు ప్లేస్ చేసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ రెయిన్ఫోర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏ స్పేసింగ్ అయితే మెన్షన్ చేస్తారో స్పేసింగ్. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ నార్మల్ మ్యాట్ ఏ డిస్టెన్స్లో ఇచ్చారు, ఎక్స్ డైరెక్షన్ అంతా, ఏ డైరెక్షన్ అంతా, మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్ ఏ బార్స్ యూజ్ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ ఏ రెయిన్ఫోర్స్మెంట్ యూజ్ చేయాలో అవి యూజ్ చేసి మనం క్యాష్ చేసుకుంటాం. లాస్ట్ వీడియోలో అలా చూసాం, సేమ్ అదే ఉండేది. కాకపోతే ఎక్స్టెన్షన్ మనం అప్పుడు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుని పెట్టుకున్నాం బార్స్, అవి ఇప్పుడు యూజ్ చేసుకుని వాటిని ప్రొలాంగ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇది పెట్టిన తర్వాత మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ బీమ్లో ఆల్రెడీ చెప్పా, బీమ్ స్లాబ్ యొక్క టాప్లో వచ్చినవి వేస్ట్ స్లాబ్ యొక్క బాటంలో వస్తాయి, నార్మల్ స్లాబ్ యొక్క బాటంలో వచ్చిన వేస్ట్ స్లాబ్ యొక్క టాప్లో వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది నెక్స్ట్ లిఫ్ట్కి ఎక్కడి నుంచి పెడతారు రెయిన్ఫోర్స్మెంట్ అనేది. సేమ్ స్లాబ్లోని బీమ్లో నుంచి బార్స్ అన్నీ కూడా ఇలా బ్రేక్ ప్రొలాంగ్ చేసి వదిలేస్తారు. ఇలా ప్రొలాంగ్ చేసి వదిలేసి నెక్స్ట్ కాంక్రీట్ అయిన తర్వాత వాళ్ళు స్లాబ్ వేసి నెక్స్ట్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకి కాలమ్స్ ఎలాగైతే కాలమ్స్ వేసి కొద్దిగా పైకి అప్పుడు మనం స్టేర్ కేస్ యొక్క కాలం వేస్తాం, స్టేర్ కేస్ యొక్క బీమ్ వేసుకుంటాం. ఆ బీమ్కి వేసిన తర్వాత ఒక షట్టర్ని ప్రొవైడ్ చేసుకుని ఈ రెయిన్ఫోర్స్మెంట్ని బెండ్ చేయించి దాంట్లో పెడతాం. ఈ విధంగా మనం స్టేర్ కేస్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.